ఈరోజు రెండు విషయాలు గుర్తు చేద్దామనుకుంటున్నా. ఎందుకంటే పథకాల గురించి, అన్నిటి గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా పూర్తి స్థాయిలో మన వాళ్ళందరూ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇంతవరకునే. సో సేమ్ రికార్డ్ నేను కూడా తిప్పదలుచుకోలేదు. రెండు విషయాల్ని ఒక విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఆటో డ్రైవర్ల ఇప్పుడు ఈరోజు ఏదైతే పథకాన్ని ఈరోజు తీసుకొని రావడం జరిగిందో దాన్ని ముఖ్యంగా ఆటోకిను ఈ నియోజకవర్గానికి చాలా అభినవ సంబంధం ఉందన్నమాట. ఆటోకి ఈ నియోజకవర్గం ఎట్లా చెప్పు, ఎవరికైనా తెలుసా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి సత్యకుమార్ గారు ఒక ఎలక్షన్ అనేది ఎంత ముఖ్యమైన ఎలక్షన్లో మనం హామీలుని, లేకుంటే జెండాలు కట్టని, లేకుంటే గుర్తులు చూపిని, మన ఓట్లను సమీకరణ చేసుకొని ఎన్ని చేసుకున్నా కానీ నామినేషన్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అనమాట. ఆ రోజు నామినేషన్ వేయాలని చెప్పి ఇక్కడి నుంచి మనకు ర్యాలీగా మొదలుపెట్టినప్పుడు, ధర్మంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా జనాలు ప్రమాదం పడుతూ ఆ రోజు నామినేషన్ ర్యాలీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంతమంది జనాల్లో వాస్తవంగా చెప్పాలంటే ర్యాలీ చివరికి వచ్చేటప్పటికి మేము అనుకున్న సమయం కంటే కూడా గంటన్నర డిలే అయిపోయింది. కానీ 2 గంటల సేపు పైన డిలే అయినట్లుంది. నామినేషన్కి టైం అయిపోతుంది. ఎట్లా చేయాలరా అని ఆలోచన చేసుకుని టక్కని దిగంగానే ఆయన ఎవరో దేవుడు మాదిరి ఆటో టక్కని తీసుకొచ్చి నిలబెట్టా. ఆయన ఎవరో పాపం ఆ రోజు నుంచి మళ్ళీ కలిసేదానికి అవకాశం రాలేదు. ఎవరికైనా తెలిసింటే కూడా చెప్తే ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు రుణపడి ఉన్నాం మేము. టక్కన ఆటో వచ్చి నిలబెడితేనే ఆటోలో ఎక్కి అదే ఆటోలో ఆర్డీఓ ఆఫీసుకు పోయి అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎక్కడే అటువంటి సంఘటన నాకు తెలిసి ఎక్కడ ఎదురైండదు. కానీ అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఎక్కడే కానీ చిన్నతనంగా కానీ ఇంకో రకంగా ఆలోచన చేయకుండా అన్న ఆటోలో పోదామంటే ఎక్కుదాం పదా అని చెప్పని సత్యకుమార్ గారు కూడా చిన్న పిల్లోళ్ళలాగా వచ్చి ఎక్కి ఈరోజు తీసుకెళ్ళి మనము నామినేషన్ ఆ రోజు వేయడం జరిగింది. ఆ రోజు పక్కనే ఉన్నాను కాబట్టి అన్నది అడుగుతాను, మనమే ఇద్దరు ఉండింది కాబట్టి అది అందరూ మర్చిపోవద్దని దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల హరీష్ గారి ద్వారా కావచ్చు, అందరి ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రావడానికి కావచ్చు, అన్ని రకాలుగానో ఆటో డ్రైవర్ల మీద కానీ, యూనియన్ల మీద కానీ, స్టాండ్ల మీద కానీ ఒక ప్రత్యేక దృష్టి, అభిమానం అనేది సత్యకుమార్ గారు కూడా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. చాలాసార్లు మాట్లాడినప్పుడు ఈరోజు ఏ రకంగా ఇందాక మీరు అడిగినారు, ఇందాక ఏంటి ఆటో మనకు కాలనీ చేయాలనేది. కాలనీ చేయాలని మేము కొత్తగా హామీలు ఇచ్చేది ఏం లేదు. ఆయనకు ఆల్రెడీ దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఖచ్చితంగా ఆ రోజు కనీసం ఈ రకంగానే నేను నా రుణాన్ని ఖచ్చితంగా ఆ రోజు నాకు ఉపయోగపడిన ఆటోని కానీ, ఆటో డ్రైవర్కి కానీ తీర్చుకోగలుగుతాను అనే పద్ధతుల్లోనే ఆయన కూడా ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ